హాయ్ వాట్స్ ఈరోజు వచ్చేసి అతి తక్కువ ధరలో వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి అయితే తీసుకువచ్చామన్నమాట. మొత్తం 11 ఎకరాల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి అయితే తెచ్చాము. పూర్తిగా ఎర్ర భూమి కలిగి ఉంటుంది. రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఎరుపు నేల కలిగి ఉంటుంది. ఈ యొక్క 11 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మరి తార్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. ట్రాక్టర్లు, కార్లు, బైకులు, లారీలు ఇబ్బంది లేకుండా మన ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట. ఈ 11 ఎకరాలు వచ్చేసి ఇంచుమించు స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది అనమాట. నలుమూలలు అయితే సమానంగా అయితే ఉంటుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మరి ధర చూసుకుంటే రైతు వచ్చేసి ఒక ఎకరాకు గాను 10 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. మార్కెట్ వాల్యూ వచ్చేసి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి 3 లక్షల రూపాయలు అయితే ఉంది. కార్డ్ వాల్యూ వచ్చేసి గవర్నమెంట్ వాల్యూ. మొత్తం రైతు వచ్చేసి 11 ఎకరాలు అయితే అమ్ముతాయని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సేల్కి అయితే పెట్టాడనమాట. ధర వచ్చేసి 10 లక్షలు అయితే చెప్తున్నాడు ఒక ఎకరాకు గాను. ధర అయితే కొద్ది గొప్ప తగ్గిద్ది. రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన వ్యవసాయ భూమి వచ్చేసి ముట్కూర్కి విలేజ్కి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అన్నమాట. ఈ చుట్టుపక్కలలో వచ్చేసి వ్యవసాయం చేసే భూములు వచ్చేసి పంటలు వచ్చేసి మిర్చి, పత్తి, కంది వంటి పంటలు అయితే వేస్తున్నారన్నమాట. ప్రజెంట్ అయితే హైదరాబాద్కి ఈ ల్యాండ్ వచ్చేసి సుమారు 200 కిలోమీటర్లు అయితే ఉంది. తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట. ఈ ల్యాండ్ చుట్టుపక్కల బోర్లు అయితే ఉన్నాయి. ల్యాండ్లో అయితే బోర్ అయితే లేదు, కరెంట్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. చుట్టుపక్కల అయితే ఏరియాలో బోర్లు అయితే ఉన్నాయి. 300 నుంచి 700 అయితే లోతు అయితే వేస్తారనమాట. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి చెప్పడం అయితే